వెల్కమ్ టు ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. శ్రీనగర్లోని హజరత్బల్ మసీదు అంశం ఇప్పుడు చర్చలో ఉంది. అక్కడ మసీదు అభివృద్ధి పనులకు సంబంధించి వక్ఫ్ బోర్డ్ ఒక శిలాఫలకాన్ని అమర్చింది. దాని మీద ఒకవైపు వక్ఫ్ బోర్డ్ ఎంబ్లం, మరోవైపు జాతీయ చిహ్నమైన అశోక చక్రాన్ని చెక్కారు. అయితే ఎలాంటి చిహ్నాలైనా తమకు సంబంధించిన ప్రార్థనా స్థలాల వద్ద ఉంచటం ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధం అని భావించిన కొంతమంది దాన్ని అపవిత్రంగా పేర్కొంటూ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన రాజకీయ, మతపరమైన, సాంస్కృతిక అంశాలను జాతీయ కోణంలో చర్చించుకునేలా చేస్తోంది. పలు రాజకీయ పార్టీలు దీనిపై వేర్వేరు కోణాల్లో చర్చిస్తున్నాయి, స్పందిస్తున్నాయి. ఇదే అంశం గురించి మనం చర్చిద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సామాజిక కార్యకర్త గీతా నాయుడు ఉన్నారు. జన విజ్ఞాన వేదిక నుంచి డాక్టర్ బిఎన్ రెడ్డి ఉన్నారు. గీతా నాయుడు గారు నమస్కారం అండి. మతపరమైన స్థలాల్లో జాతీయ చిహ్నాలను ఉంచడం స్వాతంత్ర్యానికి, అంటే మత స్వాతంత్ర్యానికి విఘాతం కలిగిస్తుందా? శ్రీనగర్ ఘటనని మనం ఎట్లా చూడాలి? ఒకటండి, మనం మన భారతదేశంలో ఉన్నప్పుడు మన భారతదేశం జెండా కానివ్వండి, భారత జాతీయ గీతాలు కానివ్వండి, అశోక స్తంభం కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడ భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరు కూడా కులాలకి మతాలకు అతీతంగా గౌరవించి తీరాలి. అలాంటి వాళ్ళే ఈ దేశంలో ఉండటానికి అర్హులు, లేకపోతే అనర్హులు. వాళ్ళ మీద కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకొని లా ప్రకారంగా న్యాయంగా, న్యాయబద్ధంగా కఠినమైన శిక్షలు తీసుకురావాలి. కఠినమైన శిక్షలు కూడా వేయాలి. ఉన్నవి కాకుండా కొత్తవి కూడా చట్టాలు తీసుకురావాలని నేను మీ ఛానల్ ద్వారా ద్రౌపది ముర్ము గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆవిడ గారిని, తర్వాత మన పిఎం నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, హోమ్ మినిస్టర్ గారిని కూడా నేను మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ధర్మచక్రం అనేది మనకి కరెన్సీ మీద ఉంటుంది, మనం వాడే డబ్బుల మీద, తర్వాత కాయిన్స్ మీద కూడా ఉంటుంది. మరి నిజమేగా వాళ్ళకి మతము, మా దేవుడు, మాకు ఏదో సెంటిమెంట్స్ చెప్తున్నారు వాళ్ళు, కానీ అది చాలా తప్పు. ఇది కావాలని చేశారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అశోక ధర్మచక్రం ఉన్నంత మాత్రాన అక్కడ ఏమి జరగదు. అదేమి అక్కడ దేవుడు, హిందూ దేవుడు కానీ లేకపోతే క్రిస్టియన్స్ దేవుడు కానీ అక్కడ ఏం లేరు. ఆ అశోక ధర్మచక్రం అన్నది మతాలకు అతీతంగా అనమాట. అది కరెన్సీ మీద మనం వాడుతున్నప్పుడు లేని బాధ, నొప్పి అక్కడ ఉంటే మాత్రం వీళ్ళకి ఎందుకు నొప్పి, ఎందుకు బాధ కలిగింది అనేది నాకు అర్థం కాలేదు. ఇంకా వాళ్ళు చేసిన పెద్ద తప్పుకి సమర్థించుకోవటం, మేము చేసింది కరెక్టే, ఇది కరెక్టే అని చెప్పుకోవటం. అక్కడ మసీదులో వాళ్ళు కానివ్వండి, లేకపోతే వక్ఫ్ బోర్డు ఎవరో పెద్ద ఉన్నారంట హెడ్, ఆవిడ కానీ వీళ్ళు అంటే వీళ్ళు దేశంలో మత విద్వేషాలు, మతపరమైన ఘర్షణలు, హిందూ మనోభావాలు కానివ్వండి, లేకపోతే వేరే సిక్కు మతం కానివ్వండి, లేకపోతే క్రిస్టియన్స్ మతం కానీ వేరే వాళ్ళని మతభావాలని రెచ్చగొట్టడం అవుతుంది తప్ప ఇంకేం లేదు. వీళ్ళకేం పని పాట లేకుండా చేస్తున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి దీన్ని తీవ్రంగా ఒక మహిళగా, ఒక భారతదేశ పౌరురాలిగా నేను తప్పకుండా ఖండిస్తున్నాను. అందరూ కూడా దీన్ని ఖండించాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే, అయితే ఇక్కడ వాళ్ళు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల వద్ద, ఏదో చర్చిలు కానివ్వండి, ఆలయాలు కానివ్వండి, అట్లాంటి చోట్ల ఎక్కడైనా జాతీయ చిహ్నాలను ఉంచుతున్నారా, ఇక్కడ మసీదు దగ్గర మాత్రమే ఎందుకు అని వాళ్ళు వేస్తున్న ప్రశ్న. దీనికి ఏమంటారు? ఒక చిన్న మాట రాజేష్ గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న హైదరాబాద్ లో తెలంగాణ గవర్నమెంట్ లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, మనందరికీ తెలిసింది, నేనేమే అబద్ధం చెప్పట్ల. ఒక ఎగ్జాంపుల్ అనమాట, 2-3 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం వాళ్ళ బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకు కూడా బ్రెయిన్ వాష్ అయినట్టుగా ఉంటుంది అని నా కోరిక. రెండోది ఏంటంటే, ఇక్కడ ఈ గవర్నమెంట్ మరి కళ్ళు మూసుకొని గవర్నమెంట్ పరిపాలన ఎలా చేస్తుంది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నేను అడగాల్సి వస్తుంది, అడుగుతున్నాను కూడా. ఏంటంటే చిలుకూరులో ఒక మున్సిపల్ కమిషనర్ గారు జెండా వందనం చేయను, ఫ్లాగ్ వాష్ చేయను అని చెప్పేసి మొహం ముందు ప్రజల ముందు వచ్చి టైం అయిపోతుందని చెప్పి అడితే పబ్లిక్ గా వచ్చి నేను జెండా వందనం చేయనంటే చేయనని కటాకటిగా మొహం ముందు చెప్పేశారు. ఆయన కోసం చాలా మంది ప్రజలు చూశారు. ఆ రోజు టీవీలో డిబేట్స్ చాలా జరిగినాయి, అందరూ చూశారు. మరి ఆయనకి ఎలాంటి మున్సిపల్ కమిషనర్ ఎందుకు ఇచ్చారండి? జెండా వందనం చేయనన్న వాళ్ళు దేశంలో ఎలా ఉన్నారండి? ఒక జెండాకి సెల్యూట్ చేయని వాళ్ళు, జెండా వందనం పాడని వాళ్ళు, జెండాని దేశాన్ని ప్రేమించిన వాళ్ళు భారతదేశంలో ఉండటానికి అనర్హులు, ఉండటానికి వీల్లేదు. వీళ్ళని ఎంత తొందరగా అంత తీసుకెళ్లి పడేయాలి. ఎక్కడ పడేస్తారో తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియాలి. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని అడుగుతారా, తీసుకెళ్లి ఎక్కడైనా పడేయండి. లేదా 3 సముద్రాలు ఉన్నాయి చక్కగా, అరేబియా సముద్రము, పసిఫిక్, మనకి హిందూ మహాసముద్రము, బంగాళాఖాతము ఉన్నాయి, పడేయండి. అదే ప్రపంచంలో చాలా దేశాల్లో మేము జెండా వందనం చేయం కానీ, ఫ్లాగ్ వాష్ చేయమని కానీ,
లేదా ఇలా ధర్మచక్రాలు కానీ ఆ కరెన్సీ మీద ఉన్న వాటి మీద కానీ అవమానపరచడం కానివ్వండి, ధ్వంసం చేయడం కానీ ఎక్కడైనా చూసామా, ఎక్కడైనా విన్నామా? అలాంటి డిబేట్స్ ఎప్పుడైనా మన ఏ ఛానల్లో కానివ్వండి, ఏ న్యూస్ పేపర్ లో కానివ్వండి మనం విన్నామా, చూసామా, రాశారా? నేను గట్టిగా అడుగుతున్నాను, చాలా స్ట్రాంగ్ గా అడుగుతున్నాను. నేను ఒక మహిళగా, భారతదేశ పౌరురాలుగా అడుగుతున్నాను. నేను ఒక హిందూ అమ్మాయి కాదు, ఒక భారతదేశ పౌరురాలుగా అడుగుతున్నాను. నాకు దేశభక్తి ఉంది, జెండా అంటే గౌరవం ఉంది, జాతీయ గీతాలంటే గౌరవం ఉంది నాకు. అలాగే ధర్మచక్రాన్ని కూడా నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను నా దేశాన్ని. ఆ దేశాన్ని ప్రేమించిన వాళ్ళు ఈ ధర్మచక్రాన్ని వీటి ప్రేమించిన వాళ్ళు కరెన్సీ నోట్లు ఎలా వాడుతున్నారు? అయితే ఇవాళ నుంచి మీరు ఎవరు కూడా వీటికి సపోర్ట్ చేసి మేము చేస్తాం అనే వాళ్ళ వర్గము కరెన్సీ నోట్లు కూడా వాడద్దని నేను గట్టిగా అడుగుతున్నాను, గట్టిగా వాయిస్ ఇస్తున్నాను కూడా నేను మీ ఛానల్ ద్వారా. వాడద్దు. దాని మీద అశోక్ చక్రం అభ్యంతరం లేనప్పుడు ఇక్కడ ఉంటే అభ్యంతరం ఏంటి? పెడదాము. కాదంటే చర్చిల్లో కానివ్వండి, దేవాలయంలో కానివ్వండి, సిక్కు సోదరుల వాళ్ళ దేవాలయంలో కానీ పెడదాము. దానివల్ల ఏం నష్టం లేదే. దానివల్ల నష్టం ఏంటండి? దానికి ఏమైనా మీరు ఫుడ్ పెడుతున్నారా? దానికి ఏమైనా డబ్బు ట్యాక్స్ పే చేస్తున్నారా? దానివల్ల మీకు ఏంటి నష్టం? నాకు అర్థం కావట్లేదు. నష్టం అని చెప్పే మహానుభావులు ఎవరో కానీ డిబేట్స్ లో వస్తే నేను తప్పకుండా మాట్లాడతాను, నా వాయిస్ నేను ఇస్తాను. వాళ్ళ వాయిస్ ఏంటో కూడా నేను విందాం అనుకుంటున్నానండి రాజేష్ గారు. చాలా తప్పండి, ఇది చాలా తప్పు. దేశంలో ప్రశాంతంగా ఉన్న దేశాన్ని మతపరంగా కానివ్వండి వీళ్ళు చాలా రెచ్చగొడటానికి, ఘర్షణలు చేయాలి, ప్రశాంతంగా ఉంటాం భారతదేశం అసలు వాళ్ళకి మనసు ఒప్పట్లేదు, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి ఏదో రకంగా తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చి ఒకటి పోతే ఒకటి ఈ ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేను చాలా చూశాను. 1947 నుంచి కనుక చూసుకుంటే గనక చాలా దేశం భ్రష్టు పట్టిపోవటానికి ఇలాంటి జరగటానికి కూడా కారణము వాళ్ళే. కాబట్టి ఇట్లాంటి జరుగుతున్నాయి. మీరందరూ కూడా తెలుసుకోండి, మంచిగా ఉండండి, మంచిగా ఆలోచించండి, దేశం కోసము బాగా ఆలోచించండి. ముఖ్యంగా మన దేశము చాలా మంచిది, భారతదేశం ఇప్పుడు చాలా మంచిగా శరవేగంగా అన్ని విషయాల్లో కూడా చాలా బాగా వెళ్తుంది. ట్రంప్ గారికి కూడా మన మోడీ గారు చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండట బట్టి మళ్ళీ ఇప్పుడు ట్రంప్ గారు దిగొచ్చారు. అంటే ఇదివరకు ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ జరగలేదు, ఇది ఫస్ట్ టైం ఇలా జరగటం. కాబట్టి ధర్మచక్రాన్ని ఎవరు అగౌరవపరచాల్సిన అవసరం లేదు. ఆ ధర్మచక్రం ఉన్నంత మాత్రాన్ని మీకు ఏం నష్టం జరగదు. నేను ముస్లిం సోదరులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఉంచండి, గొడవలు పెంచకండి. అది ఉన్నంత మాత్రాన్ని మీకు ఏమి జరగదు. ఎప్పుడు లేని, ఎన్ని సంవత్సరాలు లేని ఇప్పుడే ఎందుకు వచ్చింది? పెద్ద క్వశ్చన్ అండి నాకు. పొద్దు నుంచి నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిబేట్ అని చెప్పినప్పుడు గీత గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మన జాతీయ గీత గారు ఒక్క నిమిషం, మన జాతీయ గీతాన్ని, జాతీయ చిహ్నాలను లేదా నేషనల్ యాంథము, జాతీయ పక్షి వీటిని ఎవరైనా అగౌరవపరచడం అనేది ఖచ్చితంగా తప్పవుతుంది. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని అనుసరించి ఇలాంటి చిహ్నాలను ఖచ్చితంగా గౌరవించుకోవాల్సిందే. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దాన్ని విధిగా, బాధ్యతగా చేయవలసిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మతానికి, జాతీయతకు మధ్య ఉన్న సున్నితమైన గీత గురించి చర్చ జరుగుతోంది. అంటే మేము దేశాన్ని గౌరవిస్తాము, దేశ చిహ్నాలను గౌరవిస్తాము, కానీ అవి మా మతపరమైన ప్రార్థనా స్థలాల వద్ద ఎందుకు అని మాత్రమే వాళ్ళు వేస్తున్న ప్రశ్న. ఎందుకంటే అక్కడ సీఎం ఒమర్ అబ్దుల్లా కానివ్వండి, ప్రతిపక్ష నేత కానివ్వండి, వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఇది మతపరమైన కట్టడాల వద్ద ఉంచటం మా మత విలువలకు విరుద్ధమైన విషయం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. కానీ వాళ్ళు జాతీయతను కానివ్వండి, జాతీయ చిహ్నాలు కానివ్వండి, వాటిని వ్యతిరేకించట్లేదు. ఒక్క విషయం అండి రాజేష్ గారు, ఇవన్నీ అంటే వీళ్ళు అల్లిబులే మాటలు. వీళ్ళు ఏంటంటే మసిపూసి మారడికాయ పూసామని చెప్తారు సామెత, అట్లా ఉంది వీళ్ళ మాట. ఈ ఒమర్ అబ్దుల్లా గారు అసలు సీఎం గా ఎట్లా అయ్యారో ఆయన అనిపిట్టండి. 1% కూడా ఆయన సీఎం గా ఉండడానికి అసలు నేను ఒప్పుకోను కూడా. ఒక మహిళగా నిజంగా ఒక సీఎం ఉన్నప్పుడు అది ఏముందండి, దానికి ఏమి, అది ఎవరు దేవుడికి పెట్టారా? ఒక రాముడిని పెట్టారా? ఒక జీజస్ ని పెట్టారా? లేదా అక్కడ అదేంటి పంజాబ్ కు సంబంధించిన అది మన అదేమంటారు వేరే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ధర్మం అన్నప్పుడు అది ఎవరికైనా ఒకటే కదా. ధర్మచక్రం అన్నప్పుడు, అశోక ధర్మచక్రం అన్నప్పుడు మరి డబ్బుల మీద వాడుతున్నప్పుడు లేని అభ్యంతరము అక్కడ ఉండి తప్పేంటి? పెడదాము, కావాలంటే హిందూ దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో పెడదాము, చర్చిల్లో కూడా పెడదాము. ముందు ఎక్కడైతే అక్కడ ఉందో అక్కడ అదే ప్లేస్ లో మనం కూడా అన్నిట్లో కూడా అన్ని రిలీజన్ లో కూడా పెడదాము, తప్పలేదు. అక్కడ ఆయన అలా మాట్లాడము అనేది ఒక్క వర్గానికి ఆయన చెందిన వ్యక్తి కాబట్టి ఓపెన్ గా చెప్తారు. ఆయన ముస్లిం కాబట్టి ముస్లిం కి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, ఇది ఓపెనే. ఒమర్ అబ్దుల్లా గారు ముస్లిం బై బర్త్ కాబట్టి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వేరే ఎందుకు ఎలా సపోర్ట్ చేస్తారు? చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఆ వర్గం వాళ్ళు ఊరుకోరు. కానీ అదే గనక అక్కడ హిందూ గనక ఉండి అక్కడ ఎవరు జరిగితే హిందువులకు సపోర్ట్ చేస్తారా? చెయ్యరు. అక్కడ సీఎం హిందూ అయినా కూడా చెయ్యరు. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తా వినండి, కొంచెం ఒక టైం ఇవ్వండి.
మరి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పేరు, ఆయన హిందూ పక్క చెప్పడం మాత్రం, కానీ అంత మాత్రము ముస్లింస్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. బై బర్త్ కాంగ్రెస్ అనేది గవర్నమెంట్ హస్తం అనేది కాంగ్రెస్ అసలు మొత్తం టోటల్ గా కూడా ముస్లింస్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రపంచానికి తెలుసు, నాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలిసింది విషయమే. మరి ఇక్కడ ఆయన జెండా వందనం చేయను నేను రానని చెప్పినప్పుడు పబ్లిక్ గా వచ్చే మున్సిపల్ కమిషన్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మరి జీతం తీసుకుంటలేదా? పబ్లిక్ అందరం మనందరం ట్యాక్స్లు కడితే కదా దానికి సాలరీ వెళ్ళేది, మరి ఏ రకంగా తీసుకుంటున్నారు? మరి ఇక్కడ చెము ఉంది కదా, మరి డబ్బులు ఎలా వాడతారు? మతపరంగా ఉండకూడదు అన్నప్పుడు మరి దీనికి కూడా మతం పోయండి మీరు. మీ పాయింట్ కన్వే అయిందండి. మతం పూస్తున్నప్పుడు కాబట్టి డబ్బులు వాడబాకండి, కరెన్సీ వాడబాకండి, మానేయండి. వాళ్ళ నుంచి ఒమర్ అబ్దుల్లా గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఇండియన్ కరెన్సీ వాడండి. మరి ఏం వాడుకుంటారు మీరు డబ్బులు నాకు తెలియదు, అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను చెప్పట్లేదు, మీరే చెప్తున్నారు అది తప్పని. అది తప్పు కానే కాదు. రైట్ అండి, మీ పాయింట్ కన్వే అయింది. బై ద వే నా పేరు కిరణ్ అండి, రాజేష్ కాదు. కిరణ్ పర్వాలేదు, నేనే ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టు నేను. రైట్, మనం ఇదే టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడదాము. బిఎన్ రెడ్డి గారు కూడా లైన్ లో ఉన్నారు జన విజ్ఞాన వేదిక నుండి. సార్ బిఎన్ రెడ్డి గారు చూడండి సార్. సార్ ఒక్క నిమిషం సార్. బిఎన్ రెడ్డి గారు, హజరత్ బల్ మసీదు అంశం గురించి మీరు వినే ఉంటారు. అక్కడ వాళ్ళు ఈ మధ్య దాన్ని రెనోవేట్ చేసుకున్నారు. రెనోవేట్ చేసిన సందర్భంలో శిలాఫలకం మీద ఒక పక్కన వాళ్ళ వక్ఫ్ బోర్డు ఎంబ్లంతో పాటు ఇంకో పక్కన అశోక చక్రాన్ని కూడా ఉంచారు. దాన్ని ధ్వంసం చేశారు. అంటే మతపరమైన కట్టడాల వద్ద, నిర్మాణాల వద్ద జాతీయ చిహ్నాలను ఉంచడాన్ని ఎట్లా చూడాలి? అట్లా ఉంచటం మత విలువలకు విరుద్ధమైతే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు చేసిన విధ్వంసాన్ని మనం ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? మీరేమంటారు? నమస్కారం అండి. ఒకటి, మన జాతీయ చిహ్నాన్ని, జెండాను, ఏ చిహ్నాన్నైనా ఎవరైనా ఏ మతస్థులైనా దాన్ని అవమానపరిస్తే దాన్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, దానికి తిరగలేదు. ఇక్కడ రెండు అంశాలండి, రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, మొన్న 5వ తారీఖు నాడు శుక్రవారం నాడు హజరత్ బల్ మసీదు లోపల ఈ అశోక చక్రాన్ని పెట్టడం. ఫస్ట్ థింగ్ మనకు తెలుసు, మనది మతాతీత రాజ్యాంగం అయినప్పటికీ అన్ని మతాలను మనం సమానంగా చూస్తున్నాం, ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో అందులో ఎవరు వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ డాక్టర్ దరక్షన్ అండ్ రాబీ అని కొద్ది రోజుల క్రితం దాన్ని రెనోవేషన్ చేసిన తర్వాత దానిలో లోపల ఇప్పుడు స్థలాలు లేనట్టు, మనకు పంచాయతీ లేనట్టు, సమస్య లేనట్టు ఆ మసీదు లోపల మన జాతీయ చిహ్నాలను గౌరవిద్దాం. అందులో రెండో ఒపీనియన్ కు తావే లేదు. అవి ఎంత పెద్దవాడైనా సరే జాతీయ చిహ్నాలు, ఆ జెండానా, అశోక చక్రమా, దేన్ని అవమానపరిచినా ఖచ్చితంగా శిక్షించాలి. అందులో తిరుగు ఇంకా వేరే మాట లేదు. ఇక్కడ మనం ఒక మతపరమైన వాళ్ళ విశ్వాసాలు ఉన్నాయి, దాన్ని రెచ్చగొడుతూ లోపల పోయి పెట్టాల్సి ఈ గిల్లి కజ్జాలు పెట్టుకోవడం కాకుంటే దీని విషయంలో కనీసం ఆ వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ అలాంటిది పెట్టే ముందు అనుకోండి, అప్పటికి కూడా సరి అయింది కాదు, వాళ్ళతో మాట్లాడి ఎందుకు ఇవన్నీ ప్రొవోకేట్ చేసి ఇప్పుడే ఒక్కొక్క దారిన పడుతుంది జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే 6 ఏళ్లుగా రాష్ట్రపతి రాష్ట్రాన్ని కోల్పోయి మాకు మళ్ళీ స్టేట్ ఇవ్వాలని ప్రతి కాశ్మీరీ వాళ్ళు కోరుకుంటున్న ఈ రోజుల్లో ఇప్పటికే 100,000 సమస్యలు ఉన్నట్టు మసీదు లోపల పెట్టడం అవసరమా? ఒకవేళ పెట్టేది ఉన్న అందరితో చర్చించుడు. ఇవి గిల్లి కయ్యాలు పెట్టుకోకుంటే దీన్ని ముడివేయద్దండి. మనము మన జాతీయ చిహ్నాలను వాడు ఎవ్వరు అవమానపరిచినా, ధ్వంసం చేసినా శిక్షించాలి. ఇది ఎలా ఉంది? లోపల నువ్వు మసీదు లోపల పెట్టి కొలగొడితే నీది తప్పు. అది అవసరమా అండి? ఇది ప్రొవోకేటివ్ కాదా? ఫస్ట్ థింగ్, చర్యను తీసుకున్న ఆ వక్ఫ్ బోర్డు చైర్మన్ నుండి ఫస్ట్ సంజాయిషి తీసుకోవాలి. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మసీదు లోపల నువ్వు బయట ఉన్నది వ్యక్తిగత, మనం ఎన్ని చెప్పినా మతాల వాళ్ళకు వ్యక్తిగత విశ్వాసాలు ఉన్నవి, దాన్ని మనం గౌరవించాలి. హిందువులు ముస్లింలను, హిందువులు ఏ మతమైనా సరే ఏ వారికైనా ఏ మతాన్నైనా పాటించే అవకాశము మన భారత రాజ్యాంగం కల్పించింది. దానికి రెండో తిరుగులేదు. కానీ గిల్లికాయ పెట్టుకుంటూ అందులో పోయి పెట్టాల్సిన అవసరం ఏముందండి? అంటే భారత వ్యతిరేకి, చీనాన్ని వ్యతిరేకించావని ముద్రేయడము,
ఇది ఎక్కడి ఆర్గ్యుమెంటు? సార్ బిఎన్ రెడ్డి గారు, ఖచ్చితంగా నేను ఎక్కడ జరిగిన జెండాకు అవమానం జరిగిన, జెండాకు మన జాతీయ చిహ్నాలకు ఎక్కడ అవమానం జరిగినా ఖచ్చితంగా దాన్ని శిక్షించాల్సిందే, దాన్ని టాలరేట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ జరిగింది అది కాదు కదా. దయచేసి ప్రశాంతంగా ఇప్పుడిప్పుడే దారిన పడుతున్న కాశ్మీర్ లో లేనిపోని కయ్యాలు పెట్టి ఇది అవసరమా? నేనేదో రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు, కానీ ఇది ఖచ్చితంగా ఒక మసీదు లోపల పోయి చీనాలను పెట్టుడు, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. అంటే వాళ్ళ చేసిన చర్య నేను సమర్థించలేదు, అది ఖచ్చితంగా తప్పే. అలాంటిది ఉంటుంది, కంప్లైంట్ ఇవ్వాలి. కానీ వాళ్ళే ఫిజికల్ గా దాన్ని డ్యామేజ్ చేసినట్టుగా చదివాను నేను. ఇంకా నిజానికి వీడియో కూడా చూడలేదు. వాళ్ళు ఎవరు డ్యామేజ్ చేసినా అది ఖచ్చితంగా శిక్షార్హమే. దాన్ని వాళ్ళు ఇవ్వాల్సింది, కంప్లైంట్ చేయాల్సింది. మీరు మా మత విశ్వాసాలలో రెచ్చగొట్టే రకంగా భారత అది అశోక చక్రాన్ని లోపల పెట్టుడు సరి అయింది కాదు అని ఫస్ట్ థింగ్. ఎవరికి? వాళ్ళ వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ చేయడం ముందు తప్పు. ఇది తప్పుకు కొనసాగింపు రెండో తప్పు. దాన్ని ధ్వంసం చేయడం అనేది రెండో తప్పు. మొదటి తప్పు అసలు అందులో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దాని నుండి కూడా అతను కూడా ఈక్వల్ అంతే బాధ్యుడు. ఎందుకంటే మత విశ్వాసాలు అనుకున్నప్పుడు అప్పటికైనా చర్చించి ఇది కూడా పెట్టవచ్చు అని అనుకుని కన్సెన్సస్ తీసుకోవచ్చు. లేనిపోయిన సమస్యలు 190 సమస్యలు ఉండగా కొత్త సమస్యలు పెట్టి దాన్ని పెద్ద రెడ్డి గారు రేపు మాపు దాన్ని వ్యతిరేకించేటోళ్ళు గ్రూపు చేసి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దానిలాగా అనిపిస్తుంది తప్ప. కానీ ఒక న్యూట్రల్ పర్సన్ గా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. అందులో మసీదు లోపల ఆ చిహ్నాన్న పెట్టుడు ఎంత తప్పు, దాన్ని కూలగొట్టుడు కూడా అంతే తప్పు. బయట ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఎవరికైనా హిందువులకు కూడా అదే సమస్య ఉంటుంది. ఇది ఎంత తిప్పినా ఈ 2 పాయింట్స్ అండి. ఇందులో ఇంకా స్పెసిఫిక్ గా వాళ్ళు తప్పు చేసిన శిక్షించుదాం. అలా ఎవరి అనుమతి లేకుండా మసీదులో పెట్టిన వక్ఫ్ బోర్డు చైర్మన్ కు కూడా ఖచ్చితంగా శిక్ష పడాల్సింది. ఉండే కాశ్మీర్ లో లేని పంచాయతీ పెట్టి జనాల మధ్యన లేకపోతే 2 వర్గాలుగా విడిపోతుంటే ఇప్పుడిప్పుడు దారిన పడుతున్నదని అనుకుంటున్నాం. కాశ్మీర్ ఇందులో మొన్ననే అదే 3 నెలలు కాలేదు ఆపరేషన్ సింధు తర్వాత. అయ్యో ఇది మనం ఇంకా రిపీటెడ్ మన బుర్రలో తిరుగుతూనే ఉంది. అలాంటప్పుడు ఈ కొత్త సమస్యలు పెట్టుకుంటూ ఎప్పుడు కాశ్మీరు నానుతూ ఉండేనా? అది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. రైట్ రెడ్డి గారు, సార్ వినిపిస్తుందా? హలో సార్ వినపడుతుందా నా మాట? హలో నా మాట వినిపిస్తుందా మీకు? కొద్దిగా లో వాయిస్ వస్తుంది సార్. రైట్, నేను రిపీట్ చేస్తాను, పర్వాలేదు. అంటే ఇట్లా అక్కడ జాతీయ చిహ్నాన్ని మసీదు దగ్గర ఉంచటం అంటే మన జాతీయతను బలోపేతం చేయడానికి ఒక మార్గంగా ఎందుకు భావించకూడదు? ఈ కోణంలో మనం ఈ సమస్యని చూడకూడదా? ఈ ఇష్యూని జాతీయ చిహ్నమును ఎక్కడున్న గౌరవించాలి, కానీ తీసుకుపోయి మసీదులో పెట్టి అది కరెక్టా? నేను అంటున్నా జాతీయ చిహ్నాన్ని గౌరవించకపోవడం అన్నది రెండో దానికి తావులేదు ఖచ్చితంగా. కానీ ఉండి ప్రవోకేట్ చేస్తూ రెచ్చగొడుతూ మసీదులు పెట్టడము సమంజసమా? మత విశ్వాసాలు ఉంటాయి కదా, ఎవరో దాన్ని గిట్టని వాళ్ళు, ఆ పోకిరి వాళ్ళు దాన్ని విధ్వంసం చేశారు. దాన్ని ఖచ్చితంగా ఖండిద్దాం, దానిలో రెండో ఒపీనియన్ లేదు. కానీ అందులో పెట్టడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి కదా, మనకే కదా. మన హిందూ విశ్వాసాలు కూడా మనకు ఉంటాయి. మన దానిలోనూ మన టెంపుల్లోనూ తీసుకుపోయి ఏదో ఒకటి పెడితే మనం సహించాం కదా. మన దానిలో కొందరు ఉక్రేషంగా ఉన్నోళ్ళు దాన్ని డ్యామేజ్ చేస్తారు. అంతే మాత్రమే దానికి కారణము. ఈ ఇష్యూకి అంతా ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఆ మసీదు లోపల పెట్టడం అనేది అక్కడ మొదలైంది. దానికి మొదటి తప్పుకు రెండో తప్పు దాన్ని డ్యామేజ్ చేయడం రెండో తప్పు. ఇది మొదటిది కరెక్టా, రెండోది కరెక్టా కాదు, ఈ రెండూ తప్పే. అందుకే ఇలాంటి అట్లీస్ట్ ఇప్పటికైనా మనం ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాము. మరింత ఇప్పుడిప్పుడే భారతదేశం ఒక స్థాయికి వస్తున్న ఈ పీరియడ్ లో ఈ చిన్న గిల్లి కయ్యాలు పెట్టుకున్నాడు, వాళ్ళ మత విశ్వాసాలు రెచ్చగొట్టుడు, దీన్ని వెనకాల ఏదో రాజకీయ లబ్ధి పెట్టుకొని చేస్తున్నట్టు ఉంటుంది. కానీ ఇది సరి అయిన పద్ధతి కాదు. ప్రశాంతంగా ఉందాం. అన్ని మతాలలో అందరూ రాజ్యాంగం కల్పించింది, వాళ్ళ ఏ మతం ఇష్టం ఉంటే వాడవచ్చు. ఖచ్చితంగా ఈ రెండూ తప్పే. అందులో లోపల మసీదు లోపల అశోక చిహ్నాన్ని పెట్టడం ఎంత తప్పు, అందులో ఎలాంటి కనీసము ఓ కంప్లైంట్ ఏది ఇవ్వకుండా వాళ్ళే లాను తీసుకొని చేయడం కూడా అది రెండు తప్పు. రెండును నా దృష్టిలో రెండు సమానమైన తప్పులుగానే నేను భావిస్తాను. రైట్ రైట్ గీతానాయుడు గారు,
అక్కడ అశోక చక్రాన్ని ఉంచటం కూడా తప్పే అంటున్నారు బిఎన్ రెడ్డి గారు. అంటే ఏ ఇతర మత, ఆల్రెడీ కాశ్మీర్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా, ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి, నార్మల్ అవుతున్నాయి. ఇట్లాంటి తరుణంలో ఆ ప్రదేశాన్ని కాస్త ప్రత్యేకంగా చూసి కొంత జాగ్రత్తగా అడుగులేయాల్సిన సిచ్యువేషన్లో అక్కడ వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఏదైనా పని చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ అశోక చిహ్నాన్ని ధ్వంసం చేయటం ఎంత తప్పో అంతకంటే ముందు దాన్ని పెట్టడం కూడా తప్పే అంటున్నారు బిఎన్ రెడ్డి గారు, జన విజ్ఞాన వేదిక మాజీ అధ్యక్షులు గారు. మీరేమంటారు? నేనేమంటానంటే అది ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఈ 3 తెలుసుకోవాలి. 4వ పాయింట్ వచ్చి ఏంటంటే అసలు ధర్మచక్రాన్ని మనం గౌరవించాలి. కనీసం అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ నిజంగా మత విశ్వాసాలు దెబ్బతీస్తాయని చెప్పి ఏడ్చే వాళ్ళైతే, నిజంగా గౌరవించే వాళ్ళైతే అక్కడ సీఎం కానీ హోమ్ మినిస్టర్ కానీ ఎవరైనా కలిసి అక్కడ కలెక్టర్ కానీ ఆ ఏరియాకి సంబంధించి ఆ మసీద్కి ఇవ్వాలి. సార్ ఇట్లా ఉంది, మాకు ఇలా ఉందని ఒక లెటర్ మెమోండం కానీ ఇవ్వాలి. ఇచ్చాక వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూసేవాళ్ళం, వేచి ఉండాలి. వీళ్ళు ఇష్టంగా వీళ్ళే దాన్ని పగలకొట్టడం అనేది చాలా 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 పెద్ద తప్పండి. ఇది దేశ ద్రోహమే అంట. నేనైతే దేశాన్ని, జెండాల్ని, జాతీయ గీతాల్ని, అంబ్లెమ్స్ వీటిని మనం గౌరవించలేకపోతే ఎందుకండి ఇక మన మనిషిగా పుట్టడం ఎందుకు, అసలు ఈ దేశంలో ఉండడం ఎందుకు? ఈ గాలి ఇక్కడ పీలుస్తున్నాం, ఈ భూమి మీద ఉంటున్నాం, ఇక్కడ డబ్బు సంపాదించుకుంటున్నాం, ఇక్కడ తిండి తింటున్నాం, ఇక్కడ నివాసనం ఉంటున్నాం. ఇన్ని చేస్తున్నప్పుడు వాటిని గౌరవించలేనలో కనీస జ్ఞానం, ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్, జస్ట్ కామన్ సెన్స్ ఆలోచించాలి కదా. ఆ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎవరు కానీ అధ్యక్షుల మీద కంపల్సరిగా చర్య తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కఠినంగా తీసుకోవాలి. వీటికి ఎలాంటి నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా ఇవ్వద్దు. చట్టమైన చర్యలు తీసుకెళ్లి లోపల పడేయాలి. ఇంకో చోట ఇంకొక మసీద్ దగ్గర కానీ ఇట్లాంటి దేశం మొత్తంలో కూడా ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి మీద ఉంది. ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో ఒమర్ అబ్దుల్లా గారు ఏం పట్టించుకోరు, ఎక్కువగా ఏమి యాక్షన్ తీసుకోరు నాకు తెలిసి, కానీ తీసుకోవాలి దీని మీద. ఇంకోటి అండి, బిఎన్ రెడ్డి గారు చెప్పారు ఎక్కడైనా రచ్చ కొట్టకూడదు, అందరూ ఉండాలని. నేను అదే కోరుకుంటాను. ఒక హిందూ అమ్మాయి అయినా కూడా ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకుంటే ఎవరైనా గౌరవించుకోవాలి, ఒకరు అర్థం చేసుకోవాలి. మా దగ్గర వాళ్ళు రాకూడదు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళకూడదు. కానీ ప్రతి హనుమంత జయంతికి కానివ్వండి, వినాయకుడి దగ్గరికి కానివ్వండి, రాముల కళ్యాణం కానివ్వండి, ఎవరు ఊరేగింపులు చేసుకుంటుంటే రాళ్ళు వేస్తారు. ఎవరేస్తున్నారండి రాళ్ళు? మాకు మేమే వేసుకోం కదా, ఎవరేస్తున్నారు? ప్రపంచానికి తెలుసు. అది ఇక్కడ మన ఛానల్ వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ చూసే వాళ్ళకి ప్రపంచానికే తెలుసు రాళ్ళు ఎవరు వేస్తున్నారు, బాంబులు ఎవరు పెడుతున్నారు, రెచ్చగొడుతుంది ఎవరు ప్రజల్ని. అది వేరే టాపిక్, మరో సందర్భంలో మాట్లాడదాం. చేస్తుంది ఎవరో ప్రపంచానికే తెలుసండి. రెండోది వచ్చి వేములవాడలో హిందూ దేవాలయ మనోభావాలు దెబ్బతీయడానికి అక్కడ దర్గా పెట్టారు. మరి దర్గా ఎందుకు తీయట్లేదండి? ఇక్కడ అంబలం పెట్టినందుకే బెస్ట్ ధర్మచక్రం. అది దేవుడికి సంబంధించింది కాదు, ఏ రిలీజియన్ కి సంబంధించింది కాదు, అన్ని మతాల వారు గౌరవించాల్సింది ఆ ధర్మచక్రం అంటే. అలాంటి ధర్మచక్రం తీసి మాకు మత విశ్వాసాలు దెబ్బతింటున్నాయి, మా దేవుడు ఏదేదో మాట్లాడుతున్నారు కదా పెద్ద మనుషులు, ఆ ఒక్కబడి పెద్ద మనుషులు, మసీద్ పెద్ద మనుషులు. నేను అడుగుతున్నాను డైరెక్ట్ గా, మీ ఛానల్ నుంచి క్వశ్చన్ చేస్తున్నాను, గట్టిగా వాయిదిస్తున్నా. మరి వేములవాడ, ఆంధ్రాలో వేములవాడ, తెలంగాణలో కొన్ని చోట్ల, చాలా చోట్ల దర్గాలు పెడుతున్నారు. దేవాలయాల్లో దర్గాలు పెట్టడం ఏంటండి? ఇది తప్పు కాదా? ఇది తప్పు అనిపించట్లేదా? ఆలోచించండి. అంటే దర్గాల పరిస్థితి వేరండి, వాటిని వేరే కోణంలో చూడాలి కదండి. దర్గాలు మేడం గీత గారు, దర్గాలు ఒక ముస్లింలకు సంబంధించినవనే కాకుండా మన సంస్కృతిలో భాగంగా మారిపోయి ముస్లిం నుండి మన వైపు జరిగినవి. హిందువులు చాలా మంది వెళ్తుంటారు కదండి. అంటే హిందువులు చాలా మంది, నా అభిప్రాయం కాదండి, పక్కా ముస్లిం వాళ్ళేనండి. ప్రతి చోట మీరు వెళ్ళి చూడండి, కంపల్సరిగా వాళ్ళే ఉంటారు. కానీ తెలంగాణలో కానీ కాదు గీత గారు తెలంగాణలో చాలా మంది మతానికి సంబంధం లేకుండా దర్గాలకు వెళ్తూ ఉంటారు కదా, మరి దాన్ని ఏమంటారు? వెళ్ళే వాళ్ళు గొర్రెలు, బుర్ర లేనోళ్ళు, తెలివి లేనోళ్ళు, ఆచార సాంప్రదాయాలు పట్టించుకున్నోళ్ళు, తెలివితేటలు లేనోళ్ళు, పక్కదావు పట్టినోళ్ళు, దేశం గురించి ధర్మాల గురించి మాట్లాడని చాతరాని వాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు, మూర్ఖులు, వాళ్ళు గొర్రెలు. వెళ్ళే వాళ్ళంతా గొర్రెలు. ఒకటే, ఎవరు కోపం వచ్చినా నన్ను ఏమేమి చేయలేరు, అది నిజం. అది దర్గా అంటే ఒక మనిషి చనిపోయాక పెడతారండి, పెట్టి దాన్ని ఇట్లా సమాధి లాగా చేస్తారు, దాని మీద పువ్వులు వేసి మళ్ళీ చెద్దరు అంటారు దాన్ని, గ్రీన్ బట్ట, రెడ్ కలర్ ఏదో బట్టలు కప్పుతారు. నాకు అంతగా ఐడియా లేదండి వాటి మీద, నాకు అసలు అంత తెలుసుకోవాల్సినంత ఇంట్రెస్ట్ కూడా లేదు. వాటి వేసి దాన్ని దర్గా అంటారు. ఏమవుద్దండి, దానికి వెళ్ళి శవాన్ని మొక్కటం ఏంటండి? శవాన్ని మొక్కటం ఏంటి?
అది సమాధి కదా, సమాధిని మొక్కటం ఏంటి? ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా. ఆలోచించండి, తెలుసుకోండి, మంచి తెలుసుకొని మంచి వైపు నడవండి, నలుగురికి సహాయం చేయండి. దేశం బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటానండి. అందరికి కూడా అలాగే చెప్తున్నాను, అందరూ కూడా అలాగే ఆలోచించండి. రైట్ అండి, మన టాపిక్ వేరే డైవర్ట్ అవుతున్నాము. గీత గారు మనం డైవర్ట్ అవుతున్నాము. చర్యలు తీసుకోవాలంటే కంపల్సరీగా అక్కడ తీసుకోవాలి. మీకు చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను గీత గారు. మనది సెక్యులర్ దేశము, మన దగ్గర అన్ని మతాలు సమానము అని చెప్పుకుంటాము, మన రాజ్యాంగంలో సెక్యులర్ అని రాసుకున్నాము. సో ఇక్కడ మతం గొప్పదా అంటే జాతీయత గొప్పదా, మతం గొప్పదా అంటే మీరేమంటారు? క్లియర్గా 2 నిమిషాలు ఒక మాటలో చెప్పేసేయండి మీరు. అసలు సెక్యులర్ పదం ఎప్పుడు వచ్చిందండి కిరణ్ గారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. రాజ్యాంగంలో సెక్యులర్ పదం లేదు కదా అసలు. రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు ఒక 5 కలిసి రాశారు. డాక్టర్ అంబేద్కర్ ఒక్కరు రాయలేదు రాజ్యాంగం. లౌకిక అనేదాన్ని తర్వాత యాడ్ చేశారండి. లౌకిక అనే పదాన్ని తర్వాత యాడ్ చేశారు. రాసినప్పుడు అక్కడ లౌకిక అసలు లేదు. అసలు సెక్యులర్ పదం ఎవరు తీసుకొచ్చారండి? కాంగ్రెస్ గవర్నమెంట్, పిచ్చ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? అంత ముందు డబ్బుల మీద కూడా గాంధీ గారి ఫోటో లేదు. గాంధీ గారి ఫోటో తీసుకొచ్చింది ఎవరండి? కరెన్సీ నోట్స్ మీద, రూపాయల బిల్లల మీద, 10 రూపాయల బిల్లల మీద కాంగ్రెస్. అంటే దేశాన్ని నష్టం చేయడానికి, దేశాన్ని భ్రష్టు పట్టించడానికి, దేశ భద్రతను కానివ్వండి, దేశ ప్రజల్ని ఆలోచన విధానం మార్చడానికి కానివ్వండి, చరిత్ర కూడా మార్చేసి అంత చండాలం చేసిన అంత కాంగ్రెస్ గవర్నమెంట్ అండి. అప్పుడు నెహ్రూ గారి దగ్గర ఉన్నప్పటి నుంచి గాంధీ గారు వీళ్ళంతా కలిసి చేసిన నాటకాలు ఇవన్నీ ప్రజలకు తెలియాలంటే మనం చాలా సార్లు డిబేట్ 1, డిబేట్ 2, డిబేట్ 3 అని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని పెట్టండి. తప్పకుండా నన్ను పిలవండి, నేను తప్పకుండా పాల్గొంటాను, నా వాయిస్ నేను ఇస్తాను. దేశ భద్రత ఎంత ముఖ్యమో, జాతీయత ఎంత ముఖ్యమో దానికి అన్ని మతాలను కూడా మేము గౌరవిస్తాము. అన్ని మతాలు కూడా గౌరవించబట్టే ఇక్కడ ఉంటున్నారు. ఉండి దేశాన్ని, ఇక్కడ ధర్మాన్ని కాపాడకుండా, దేశాన్ని గౌరవించకుండా మేము జెండా ఎగరేయమో, మేము అంబులెన్స్ గౌరవించమో అని చెప్పి పీకేస్తున్నారు, పగలు కొట్టేస్తున్నారు. ఇది ఎంత తప్పండి? అది తప్పు కదా? అలాంటప్పుడు మీరు ఎందుకుంటారు ఇక్కడ? వెళ్ళిపోండి. మీకు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, హిందువులకి ఇది ఒకటే దేశం, భారతదేశం. కాబట్టి ఇది మా ఇల్లు, మేమే ఉంటాం. అలా గౌరవించినట్లు ఉండబాకండి, గౌరవిస్తాం అనే వాళ్ళు ఉండండి. నేను మొత్తం వెళ్ళిపోమని చెప్పట్లా. ఎవరైతే దీనికి సపోర్ట్ చేసి ఇది కరెక్ట్ మేము చేసింది అంటారో వాళ్ళు వెళ్ళిపోండి. లేదు తప్పు, గౌరవించాలి అంటారో వాళ్ళు ఉండండి. గీత గారు చెప్తున్నాను, మీ పాయింట్ కన్వే అయింది. గీత గారు థ్యాంక్ యూ. బిఎన్ రెడ్డి గారు, సార్ బిఎన్ రెడ్డి గారు, సార్ బిఎన్ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, సార్ మీ దగ్గర నెట్వర్క్ సరిగ్గా లేనట్టుంది, మిమ్మల్ని మధ్యలోనే డ్రాప్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. గీత గారు, సో మనం టాపిక్ కంక్లూజన్ చేద్దాము. సో హజరత్బల్ మసీద్ ఇష్యూ గురించి భిన్న వాదనలను వినిపిస్తున్న మాట చాలా క్లియర్. ఒకటి, మీరు చెప్తున్నట్టుగా ఏ మతమైనా సరే జాతీయ చిహ్నాలను గౌరవించాల్సిందే అనేది ఒక వాదన, అది ఒక పక్కన ఉంది. ఇంకొక పక్కన జాతీయతను, జాతీయ చిహ్నాలను మేము గౌరవిస్తాము, కానీ మా మత విశ్వాసాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అనేది ఇంకొక పక్కన వినిపిస్తున్న వాదన. ఇప్పుడు అక్కడ జాతీయ చిహ్నాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు చెప్తున్న మాట. దీన్ని బలపరుస్తున్న వాళ్ళు కూడా మన దేశంలో చాలా మంది ఉన్నారు. మెజారిటీనా మైనారిటీనా అనే మాట తర్వాత. సెక్యులర్లు అంటారు వాళ్ళే, సెక్యులర్స్. అసలు అది పదం లేదు, రాజ్యాంగంలో లేదండి. లేని పదాలు తీసుకొచ్చి పూస్తామంటే మేము ఎందుకు పూయించుకుంటాము? మేము పిచ్చోళ్ళమా? పిచ్చోళ్ళ కనిపిస్తాం, మాకు బ్రెయిన్ లేదా? ఎంతో మందిని చేసాం ఇట్లాంటి వాళ్ళు. ఇదివరకు పాఠాలు మీరు చదివాం, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, దేశాన్ని నాశనం చేశారు, ఇంతమందిని చంపారని. అసలు చరిత్ర వేరు. అప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక, నెహ్రూ గారు ముఖ్యమంత్రి అయ్యాక, ప్రధానమంత్రి అయ్యాక నెహ్రూ గారు, అప్పటి నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంతా ముస్లింసే ఉన్నారు. మీరు గమనించండి, నేను అవన్నీ పేర్లు కూడా చెప్తా లైవ్ లో. అవన్నీ తప్పుదోవ పట్టించారు. కానీ ఇప్పుడు అలా చేయకూడదు, తప్పు. ఇక్కడ అందరం మతాలను గౌరవించాలి, హిందువులు ముస్లింస్ ని గౌరవించాలి, అలాగే హిందువులు కూడా ముస్లింస్ గౌరవించాలి, మళ్ళీ క్రిస్టియన్స్ ని గౌరవించాలి, క్రిస్టియన్స్ వాళ్ళు కూడా మమ్మల్ని గౌరవించాలి. కానీ ఇక్కడ అలా జరగట్లేదే. ఎక్కడైనా ఏమైనా జరుగుతుంటే రాళ్ళు వేయటం, దాడులు చేయటం. ఎక్కడ గౌరవిస్తున్నారండి వేరే మతస్థులు హిందువుల్ని? అందరికి హిందువులే పిచ్చోళ్ళ కనిపిస్తారు. తప్పు కదా అది? మరి అప్పుడు మాట్లాడరే, అప్పుడు నోర్లు లెగవే, అప్పుడు ఎందుకు అడగలేకపోతున్నారు? దమ్ము లేదా, ధైర్యం లేదా? చెప్పండి. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలంటే అక్కడ ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, అవి తెలుసుకోవాలి. 3 క్వశ్చన్స్. 4th క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు పగలు కొట్టడం చాలా తప్పు, 100% తప్పదు. అంబులెన్స్ అది ఏంటంటే మన జాతీయ ధర్మచక్రం, అది అశోక ధర్మచక్రం. కాబట్టి వాళ్ళ మీద ఎవరైతే పగలు కొట్టి, ఎవరైతే దానికి సపోర్ట్ చేస్తున్నారో, మేము చేసింది కరెక్టే అని సమర్థిస్తున్నారో ఆ పండితులు, మహాపండితులు, వాళ్ళ మీద కంపల్సరిగా ఒమర్ అబ్దుల్లా గారు అక్కడ యాక్షన్ తీసుకోవాలి. ఆయన తీసుకోకపోతే మోడీ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది గారు,
మన అలాగే అమిత్ షా గారు కూడా దీంట్లో రంగంలో దిగి, అంటే స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ చూసుకోవాలండి. వాళ్ళు తీసుకోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకోవచ్చు. లేదా మీరు చెప్తున్నట్టు మేడం గీత గారు మీరు చెప్తున్నట్టు జమ్మూ కాశ్మీర్ మసీద్ అనే కాదు, అసలు దేశంలో ఉన్న అన్ని ప్రార్థనా స్థలాల వద్ద జాతీయ చిహ్నాలను ఉంచటం తప్పు కాదు, కాబట్టి దాన్ని ఎక్కడైనా అమలు చేయొచ్చు, ఇదే దానికి విరుగుడు అని కూడా చెప్తారు. ఎక్కడైనా చర్చలు చేయొచ్చు, దేవాలయాల దగ్గర చేయొచ్చు, మసీదుల దగ్గర చేయొచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. దానివల్ల నష్టం ఏముందండి? నాకు అర్థం కాదు. ఎన్ని సంవత్సరాలు అయిందండి అది పెట్టి? నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు పెట్టారు అసలు నాకు అంత డీటెయిల్ గా తెలీదు. హజరత్ బల్ మసీద్ కి 100 ఏళ్ల చరిత్ర ఉందండి. హజరత్ బల్ మసీద్ కి 100 ఏళ్ల చరిత్ర ఉంది. దాన్ని ఈ మధ్య రెనోవేట్ చేశారు, దాన్ని ఈ మధ్య ఆధునీకరించారు. అవును, మరి ఎన్ని సంవత్సరాలు చూడండి, ఇప్పుడు ఎందుకు వచ్చింది? దాన్ని ఇది మొదటి నుంచి లేదండి, దాన్ని రెనోవేట్ చేసింది అక్కడి వక్ఫ్ బోర్డ్. రెనోవేట్ చేసిన సందర్భంలో దానికి సంబంధించిన శిలాఫలకం మీద ఉంచారు. అక్కడే అశోక చిహ్నం, ఇప్పుడు ధ్వంసం చేసిన అశోక చక్రము ఎప్పటి నుంచో ఉన్నది కాదు. మన జాతీయ జెండాలోకి 1947లో తీసుకున్నాము అశోక చక్రాన్ని. ఇక్కడ మసీదుని రెనోవేట్ చేసినప్పుడు మాత్రమే శిలాఫలకంలో దాన్ని యాడ్ చేశారు. మసీదు 100 ఏళ్లుగా ఉంది. సో క్లియర్ అండి. సో చేయకూడదండి. ఏదైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అవ్వాలి, లెటర్ ఇవ్వాలి, మాట్లాడాలి. వాళ్ళు వచ్చి వాళ్ళంతా వాళ్ళు తీసుకెళ్తారు. పగలగొట్టడం ఏంటండి? పగలగొట్టే రైట్ మీకు ఎలా ఇచ్చారు? రాజ్యాంగంలో ఉందా? లేదే. నో డౌట్ అండి. మీరు చెప్తున్నట్టు గీత గారు అర్థమైంది. మీరు చెప్తున్నట్టు ఈ దేశంలో ఏ మతానికి చెందిన వాళ్ళైనా జాతీయ చిహ్నాలను, జాతీయ జెండాని, జాతీయ మన ప్రార్థనా గీతాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ పక్షి కావచ్చు, ప్రతిదాన్ని దేన్నైనా మనం దేశానికి సంబంధించిన ప్రతిదీ అవునండి అభిమానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అలాంటి వాళ్ళే ఇక్కడ ఉండండి, లేదా మీరు వెళ్ళిపోండి. రైట్, హాయిగా ఉంటది, ఏ బాధ లేదు, ఏ గోల ఉండదు, భారతదేశం ప్రశాంతంగా ఉంటది. రైట్ అండి. గీత గారు వాళ్ళకి అందరికీ అది చెప్పట్లేదండి. బాధ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, బాధ లేని వాళ్ళు మంచిగా ఉండొచ్చు. అదేనండి నేను కోరుకునేది. ఓకే అండి. బిఎన్ రెడ్డి గారు సార్ కంక్లూడ్ చేద్దాం సార్. మీరు కొంచెం వెనక్కి కూర్చొని మాట్లాడండి, కొంచెం వెనక్కి కూర్చొని మాట్లాడండి. ఒకటి సార్, ఇప్పుడు సార్ ఇది సరే, ఈ దేశాన్ని ప్రేమించుడు, జాతీయ చిహ్నాలను ప్రేమించుడు ఏదో కొందరిది ఏదో పేటెంట్ తీసుకున్నట్టుగా ఉరుతగా ప్రతి ఒక్క మనిషి అలా రెండో ఒపీనియన్ లేదు. మళ్ళీ చెప్పాల్సింది ప్రతి వాడు జెండాను, జాతీయ చిహ్నాలను అందరూ గౌరవించాలి మతాతీతంగా. అలా రెండో ఒపీనియన్ లేదు అక్కడ. దానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్షించాలి. మనం ఒక రాజకీయ నాయకులను జెండాను ఎగరేస్తుండు, లేకపోతే పాకిస్తాన్ అలాంటి పదాలు మనము డిబేట్లా రాజకీయ నాయకులాగా వాడు సరి అయింది కాదు. ఇక రెండోది, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది, అది ఇట్ ఈజ్ ఏ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇప్పటికైనా నేను అనేది ఆ ఇద్దరి మతస్థులను కూర్చుండబెట్టి, చాలా మందికి అది రచ్చ చేయాలని ఉంటది, దాన్ని రచ్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆ ఉద్దేశంతో ఆ పని చేశారు. దానికి స్కోప్ ఇవ్వకుండా కొద్దిగా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూర్చోబెట్టి రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని ఇప్పటికైనా కొందరు న్యూట్రల్ గా ఉన్నారు, మేధావులు ఉన్నారు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, దాన్ని కూర్చుండి పెట్టి రిజాల్వ్ చేయొచ్చు. ఎందుకనంటే ఖచ్చితంగా మళ్ళీ దేశ చిహ్నాలను గౌరవించాల సెకండ్ ఒపీనియన్ లేదు, కానీ మసీదు లోపల పెట్టడము సరి అయిందా? అది కనీసం పెట్టే ముందైనా అది నలుగురితో మాట్లాడవచ్చు. వక్ఫ్ బోర్డు చైర్మన్ ముస్లిం సంస్థలతో మాట్లాడవచ్చు. అది అక్కడ పెట్టాడు కాబట్టి తీసేశాడు. ఇది ఒక తప్పుకు రెండో తప్పు అవుతుంది. దయచేసి దీన్ని మరింత పొడిగించకుండా సామరస్యంగా ఇద్దరు మతస్థులు అటు ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని, వక్ఫ్ బోర్డు వాళ్ళ ముస్లిం ప్రాపర్టీని రక్షించడానికే ఉంది కదా, కాబట్టి వాళ్ళందరూ కూర్చొని సామరస్యంగా చేసుకుంటే అయిపోతుంది. లేదంటే దీన్ని ఒక రావణ కాష్టం లాగా చేయొచ్చు. నాకు భయం ఉంది, దీన్ని రావణ కాష్టంలో చేసే అవకాశాలు లేకుండా భయం కూడా ఉందండి నాకు. కావాలని లేదు, కానీ ఖచ్చితంగా దీంతో అయిపోతే వాళ్ళు అనుకున్నది సాధ్యం కాదు. వాళ్ళది ఇడన్ ఎజెండా తోటే చేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి దయచేసి మనము దేశాన్ని ప్రేమించేటోళ్ళము, అన్ని మతాలను సమానంగా చూసేటోళ్ళం కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకునే దానిలో మొదటి స్థానంలో ఉండే వాళ్ళం. కాబట్టి కూర్చొని సమస్యను, ఇది పెద్ద సమస్య కాదు,
కూర్చొని రిజాల్వ్ చేసుకోవచ్చు. చాలా మందికి అది ఇంట్రెస్ట్ అన్నట్టుగా ఉంది, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా దాన్ని చేసుకుంటే చాలా సున్నితంగా బయటపడతాము. కాశ్మీరు మరింత అభివృద్ధి చెందాలని మొన్ననే పెద్ద గాయమైంది, ఇప్పటికే మర్చిపోలే పహల్గామ్ ఇన్సిడెంట్. మళ్ళీ కొత్త ఇన్సిడెంట్ కి అవకాశం ఇవ్వద్దని దేశాన్ని ప్రేమించే నేను కోరుకుంటున్నది ఇదండి. రైట్ అండి. యా, కశ్మీర్ దశాబ్దాలుగా అనేక గాయాలతో ఉంది. ఏ సందర్భం దొరికినా అక్కడ సున్నితమైన వాతావరణంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. దానికి ఇలాంటి ఘటనలు ఆజ్యం పోయకూడదు అని ఆశిద్దాం. అదే టైంలో మన జాతీయ చిహ్నాలను గౌరవించుకుందాం. అది ఈ దేశ పౌరులుగా మనందరి బాధ్యత, విధి అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత గారు, బిఎన్ రెడ్డి గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. థ్యాంక్ యూ.